ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా సంచుల్లో బయటపడిన కోట్ల కొద్దీ నగదు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ వ్యవహారంపై 3 సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ అంశం రాజ్యసభలో శనివారం చర్చకు వచ్చింది. దీనిపై నిర్మాణాత్మక చర్చ జరగాల్సిన అవసరం ఉందని చైర్మన్ జగదీప్ ధన్కర్ చెప్పారు. పార్లమెంటు స్థానాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా కర్ణాటక, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన దాదాపు 24 మంది వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్టాలిన్ మాట్లాడుతూ డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాల సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాది జరగబోయే డిలిమిటేషన్ ప్రక్రియలో ఆయా రాష్ట్రాల సీట్ల విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. జనాభా లెక్కల ప్రకారం ఈ డిలిమిటేషన్ జరగకుండా చూడాలని కోరారు. ఎండలు మండిపోతున్న వేళ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాబోయే 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. హైదరాబాద్లో శుక్రవారం రాత్రి వడగళ్ల వర్షాలు కురిశాయి. శనివారం విజయనగరం జిల్లాలో 7 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 6, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో 5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ వెల్లడించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. ఆసుపత్రుల ఆధునీకరణపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడి. విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్య. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్నాథ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీలో ఆయకట్టు స్థిరీకరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 4.2 కోట్ల ఎకరాల భూమి ఉంటే 1.99 కోట్ల ఎకరాల సాగుకు అనుకూలంగా ఉందని, దీనిలో 1.6 కోట్ల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. మిగిలిన భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. 2018లో తోటపల్లి ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టి 41.22 కోట్ల పనులు పూర్తి చేశామన్నారు. గొట్టా బ్యారేజ్ మరమ్మతులకు 12.68 కోట్లు కేటాయించామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. ప్రారంభమై 1977లో పూర్తయినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు చెప్పినట్టుగా నర్సన్నపేట 63,300, టెక్కలి 62,706, పాతపట్నం 2,066, పలాస 20,158, మొత్తం టోటల్ గా 1,48,235 ఎకరాలకు ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగునీరు అందిస్తున్న అధ్యక్ష. అదేవిధంగా రైట్ కెనాల్ అయితే ఆముదాల వలస దగ్గరగా 62,000 ఎకరాలకి ఆయకట్టు ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. రైట్ కెనాల్ అయితే రీసెంట్ గానే అది వర్క్స్ చేసి ఉండడం వల్ల దానికి ఇబ్బందుల కంటే కూడా ఈ లెఫ్ట్ కెనాల్ దగ్గర ఇది 48 ఇయర్స్ ఈ లెఫ్ట్ కెనాల్ వర్కులు జరిగి ఉండడం వల్ల ఏదైతే ఈ లెఫ్ట్ కెనాల్ యొక్క సామర్థ్యం అంటే వాస్తవంగా ఇది 2,481 క్యూసిక్లు సామర్థ్యం ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ ప్రజెంట్ చూస్తే 1,800-1,900 క్యూసిక్లకే పడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా చివరి ఆయకట్టు కూడా సాగునీరు దగ్గర 20,000 ఎకరాల ఆయకట్టుకు అందనటువంటి పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష. దీనికి తోడుగా ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఒక 24 లిఫ్ట్లని ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ మీద తీసుకోవడం ద్వారా మళ్ళీ ఇంకొక 29,000 ఎకరాలకి అదనంగా అంటే 1,48,000 ఎకరాలకి అదనంగా మళ్ళీ ఇంకొక టెక్కలకు సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తీసుకోవడంతో ఇంకొక 360 క్యూసిక్లు వాటర్ కూడా మళ్ళీ అదనంగా అవసరం అవుతుంది అధ్యక్ష. అంచేత ఇప్పుడు 2,481 క్యూసిక్లు ఉండేటువంటి వాటరే ఇప్పుడు 1,800-1,900 ఉంది. దీనికి తోడు ఈ లిఫ్ట్ల వల్ల ఇంకొక 360 తగ్గిపోవడంతో ఈ ఆయకట్టుకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనికి కారణాలు కూడా మేము రివ్యూ చేస్తే
ఏదైతే ఒక 48 years అవడం వల్ల పర్టికులర్ ఈ స్ట్రక్చర్స్ అన్ని కూడా రాతి కట్టుబడితో ఉండి అవన్నీ కూడా శిథిలావస్థకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల అయితే షట్టర్స్ కూడా లేనిటువంటి పరిస్థితి కూడా ఈ కెనాల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పునర్నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా కెనాల్ కూడా సిల్ట్ లాస్ట్ 5 years లో కానీ గతంలో కానీ సరైనటువంటి నిర్వహణ లేకపోవడంతో ఆ పూడికి కూడా పూర్తి స్థాయిలో ఈ కెనాల్ ఉండి నీళ్లు వెళ్లేటువంటి పరిస్థితి ఉండట్లేదు అధ్యక్ష. ఈ రెండింటికి మించి ఏదైతే కెనాల్ బండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బండ్స్ కూడా వీక్ గా ఉండడం వల్ల వాటర్ మనం ఎక్కువ వదిలినా కూడా అది వాటర్ పై పొర్లిపోయి ఆ యొక్క బండ్లు కూడా వీక్ గా ఉండడం వల్ల వాటిని కూడా స్ట్రెంగ్తన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అయితే ఇవన్నీ కూడా ప్రతిపాదనలు. ఈ పనుల కోసం ఆ రోజు 2018-2019లో 676 కోట్ల రూపాయలతోటి ఈ వర్క్స్ కోసం ప్రతిపాదన ఆ రోజు మన ప్రభుత్వంలో చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గత 5 సంవత్సరాల్లో మళ్ళీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితుల్లో ఆ వర్క్లన్నీ కూడా అట్లానే నిలబడిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు ఇచ్చినటువంటి అభ్యర్థనల మేరకు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు తయారు చేసుకుని ఎమర్జెన్సీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఆ ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ఆ మోడరేషన్ వర్క్స్ కంప్లీట్ చేసేటువంటి ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గొట్టా బ్యారేజీ కూడా ఏదైతే మరమ్మతుల నిమిత్తం 12.68 కోట్లని కేటాయించడం జరిగింది అధ్యక్ష. అయితే దీనికి డిజైన్స్ కూడా సిడిఓ వాళ్ళు కూడా అగ్రీ అవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇది మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేషన్ మళ్ళీ 16 కోట్ల దాకా అవుతుందని చెప్పారు. ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా చేసి ఆ రిపేర్స్ ని కూడా పనులు చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ అంశంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి. సభ్యుల ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణ అంశంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు వెల్లువెత్తాయి. సభ్యుల ప్రశ్నలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 59% ఖాళీగా ఉండగా భర్తీ ప్రక్రియ చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఆసుపత్రుల ఆధునీకరణకు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రంలో మరో 3300 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు నిర్మిస్తామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులను పీపీపీ మోడ్లో నిర్మిస్తామన్నారు. నందిగామ ఏరియా ఆసుపత్రి స్థానంలోనే 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. 550 కోట్లు ప్రస్తుతం ఉన్న వైద్య కళాశాలలు మరియు అనుబంధ సంస్థలు పీజీ సీట్లు 2వ దశలో 13, 3820 గాను మంజూరు చేసినవి 756, ఉప మొత్తం 3520, కొత్త వైద్య కళాశాలలు డిఎంఈ రాష్ట్ర మరియు ఎస్సీఐ శాఖ కింద 3, 1475 కోట్లు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ అది 78,27,00,000. క్యాన్సర్ ఆసుపత్రి కడప, మానసిక ఆరోగ్య సంస్థ కడప, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ 3 కలిపితే 3 ఆసుపత్రులు అయితే 257 కోట్లు. వెరసి మొత్తం 2007 పనులకు గాను 14,106 కోట్ల 64 లక్షలు అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం డిఎంఈకి 14,8 కోట్ల 97 లక్షలు, డిఎస్హెచ్కి 2,251 లక్ష కోట్లు. కేటాయించిన మొత్తం 1658.98 కోట్లు. మూడో ప్రశ్నకు సమాధానం ఏరియా ఆసుపత్రి మరియు సిఎస్సీలకి గ్రాంట్ రబాడి కింద 2019-24 కాలంలో చేసిన మొత్తం ఖర్చు 597 కోట్లు. కొత్త వైద్య కళాశాలలకు రబార్డు కింద 521.93 లక్షలు. గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు రబార్డు కింద 24,43 కోట్లు. అదేవిధంగా కొత్త వైద్య కళాశాల డిఎంఈ కింద సిఎస్ఎస్ కింద 666.97 కోట్లు. ప్రస్తుతం మన వైద్య కళాశాల మరియు అనుబంధ సంస్థలు పీజీ సీట్లు 2వ దశ 181.63 కోట్లు. కొత్త వైద్య కళాశాల డిఎంఈ రాష్ట్ర మరియు శాసకి కింద 269.04 కోట్లు. పలాసలో కిడ్నీ పరిశోధన కేంద్రం, డయాలసిస్ యూనిట్ తో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ 46 కోట్లు. క్యాన్సర్ ఆసుపత్రి కడప డిఎంఈ రాష్ట్ర బడ్జెట్ 138 కోట్లు. మానసిక ఆరోగ్య సంస్థ కడప సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడప 138 కోట్లు. కలిసి మొత్తం 2,445 కోట్లు అధ్యక్ష. మొండితో అరుణ్ కుమార్ గారు సంతోషం నేను అసెంబ్లీలో మాట్లాడిన మాటలు విన్నారు. కానీ అదే సందర్భంలో నేను చెప్పిన ప్రతి నియోజకవర్గంలో ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని చెప్పాను. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఇది పీపీపీ మోడ్ లో ఉంటుందనే విషయాన్ని కూడా చెప్పాను. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని. దానికి తోడు దీనికి ఒక ఆర్ఎఫ్ఈ కూడా తయారు చేస్తున్నాం. తొందరలోనే దీన్ని ఆర్ఎఫ్ఐ తీసుకొచ్చిన తర్వాత అన్ని విషయాలు కూడా సభలో తెలియజేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. ఇక నందిగామ విషయానికి వస్తే, నందిగామలో
ఏరియా హాస్పిటల్కి అప్గ్రేడ్ అయిన 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ అయింది అధ్యక్ష. అయితే దాని తర్వాత అక్కడ ఒక 5 ఎకరాలు స్థలం బయట కూడా కొనడం జరిగింది. అయితే స్థానికంగా తర్వాత ఆ స్థలం కొనడంలో 2.5 కోట్లు ఖర్చు పెట్టారు, దాంట్లో అవినీతి జరిగిందనే ఒక ఆరోపణలు వచ్చాయి. తద్వారా అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ఊరికి మధ్యలో ఉంటుంది, ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, రవాణా బయటకు వెళ్లాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. అక్కడనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో 2.5 ఎకరాలు ఆ ఏరియా హాస్పిటల్ సరిపోతుంది అధ్యక్ష. ఇబ్బంది లేదు, ఎందుకంటే నా నియోజకవర్గం ధర్మవరంలో కూడా 2.5 ఎకరాల్లోనే ఏరియా హాస్పిటల్ ఉంది. అయినప్పుడు కూడా గౌరవ సభ్యుల సూచనలు దృష్టిలో దీంట్లో పెట్టుకుంటాం. మెడికల్ కళాశాల అనేది ఇవాళ నందిగామకి సాధ్యం కాదు అధ్యక్ష, ఎందుకంటే మెడికల్ కళాశాలలు ఇప్పుడే మన రాష్ట్రంలో మనం ఇబ్బందులు చూస్తున్నాం. ఎందుకంటే మౌలిక సదుపాయాల కల్పన ఒకటైతే, తర్వాత రికరింగ్ ఎక్స్పెండిచర్ ఒకటైతే, ప్రధానంగా ఫ్యాకల్టీ సమస్య చాలా పెద్ద సమస్య అవుతుంది అధ్యక్ష. ఫ్యాకల్టీ వచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. ఎటువంటి ఇన్సెంటివ్స్ వచ్చినప్పటికీ కూడా ఈ గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి, ఎందుకంటే చాలా గ్రామాలు మన మదనపల్లి లేదా ఆదోని లేదా మార్కాపురం చివరికి పులివెందులు కూడా మనం 50% దాకా ఫ్యాకల్టీ డెఫిషియన్సీ ఉందంటే దాన్ని బట్టి మనం తీవ్రత అర్థం చేసుకోవాల్సి ఉంది. కాబట్టి కొత్తగా ప్రభుత్వ రంగంలో కొత్తగా మెడికల్ కళాశాలలు వచ్చే అవకాశం లేదు. డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం గారు మరొకసారి వారు CHOల గురించి అడిగారు. గతంలో కూడా ఇదే ప్రతిపాదన గత ప్రభుత్వంలో పెట్టిన ప్రతిపాదనే అధ్యక్ష. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లని 20,000 జీతం లేదా గ్రామాల్లో ఉండేటటువంటి 15,000 ఇన్సెంటివ్ ఇస్తామని, దాని ఆధారంగానే గతంలో కానీ ఇప్పుడు కానీ అదే కొనసాగుతా ఉంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ బ్రాండ్ ఉండకూడదని ప్రయత్నిస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వైఎస్ఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదని చెప్పుకొచ్చారు. విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరును తొలగించడం దుర్మార్గమైన చర్య అంటూ మండిపడ్డారు. విశాఖ క్రికెట్ స్టేడియం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్ పేరును క్రికెట్ స్టేడియానికి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు నిరసనలు చేపట్టి తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని డిమాండ్ చేశారు. పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు 16 సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం, అది కొనసాగించడం కూడా చూసాం. అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ మ్యాచ్లు కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి IPL మ్యాచ్లు కానీ, లేదా ఇతర జాతీయ స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి స్టేడియంలో జరిగేవి. కానీ గడిచినటువంటి 9 నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు, వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీల్లేదు, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి 9 మాసాలుగా చూసాం. 2024 జూన్లో వారు అధికారంలోకి రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు. బాపట్లలో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా నిప్పు పెట్టారు. సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు. ఇక అనేక పథకాలకి, ఆరోగ్యశ్రీ పథకానికి కానీ, ఇతరగా ఆ రోజు మా హయాంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలకు కానీ వీటన్నిటిని కూడా పేర్లు తొలగించినటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఇది ప్రభుత్వం ఆధీనంలో లేకపోయినా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, BCCI ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ, లేదా మొన్న రీసెంట్గా రేపు 24న జరగబోతున్నటువంటి IPL మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు. తీరా ఈరోజు మీరు చూడండి, అక్కడ నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు. అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు. ఈ గేటు కూడా పూర్వం నుంచి RVVK ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణం ఉంది. మరి దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు RVVK ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు. పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది. ఎక్కడా కూడా ఎపెక్స్ కౌన్సిల్ ఏదైతే లోదా రూల్స్ ఏవైతే ఉంటాయో BCCI కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు, పదవుల్లో ఉన్నటువంటి వారు, నాకు తెలిసి BCCI రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్కి దేశంలో ఎక్కడా కూడా వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు, చేసుకున్నారు. ఈ పనులేంటి? ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు?
ఆ బ్రాండ్ అంటే ఎందుకు భయపడతా ఉన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయన పేరిట, ఆయన ఆశయాల కోసం, ఆయన సిద్ధాంతాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో స్థాపించినటువంటి పార్టీ. 14 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో, అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం. ఈరోజు ఈ ప్రాంతానికి ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆ రోజు గుర్తించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి పేరుని ఇంటర్నేషనల్ స్టేడియంకి పెడితే మీకు ఏంటి అభ్యంతరం? ఈరోజు మీకు ఏ ఇబ్బంది వచ్చింది? మీకు ఎలాగా పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు. మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాల ఏర్పాటైతే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు చంద్రబాబు నాయుడు. ఏ రోజన్నా ఎన్టీ రామారావు గారి పేరు ఒక జిల్లాకి పెట్టాలనేటువంటి ప్రయత్నం ఏ రోజన్నా చేశారా? మీకు ఎప్పుడో మహానాడు అయితే ఆయన పుట్టినరోజు వస్తే ఆ ఒక్కరోజు మాత్రం తీర్మానం చేస్తారు మహానాడులో ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని. ఏ రోజు మీరు 9 నెలల్లో మీరు అధికారంలోకి వచ్చి పరిపాలన మీద శ్రద్ధ పెట్టండి అంటే లేదు, ఉండి పేర్లు తీసేస్తాం, రంగులు మార్చేస్తాం, లేకపోతే ఆయన్ని కొడతాం, ఈయన్ని కొడతాం, వాడిని హింసిస్తాం, వీడిని హింసిస్తాం, రావడం శిలాఫలకాలని చెదగొట్టడం ఏంటి, దాన్ని ధ్వంసం చేయడం ఏంటి? రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, ఇన్ని కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు వాటిని ప్రైవేటు పరం చేయాలి. అసలు మీ రాజకీయమే అంతా కూడా పూర్తిగా ఈ స్థాయిలో వెళ్ళిపోయినటువంటి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. సినీ హీరోల అభిమాన సంఘాలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టాలని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు. సినీ హీరోల అభిమాన సంఘాలు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేసి ప్రాణాలను నిలబెట్టాలని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమాన సంఘం నాయకులు చిరంజీవి యువత జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్లో ఏఎన్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లో 4 బాధితులకు రక్త మార్పిడి చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ రక్తహీనతల వల్ల చిన్నారులకు ఈ వ్యాధి వస్తుందని, దీనికి భీమవరంలో తలసేమియా వ్యాధి నివారణ సెంటర్ నిర్వహించడం అభినందనీయమన్నారు.
మా ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ థాలసీమియా కేర్ సెంటర్ని సందర్శించడానికి విచ్చేసినటువంటి ప్రముఖులు, న్యాయవాది చిరు పవన్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఉండవల్లి రమేష్ నాయుడు గారు, అదేవిధంగా చిరు పవన్ సేవా సమితి ఆకివీడు నుంచి సత్యనారాయణ గారు, అనిల్ గారు, చలా రాము గారు, ఇలాగా రామ్ చరణ్ గారి అభిమానులందరూ కూడా ఈరోజు సందర్శించడానికి రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశాలు చాలా చక్కగా అందరికీ కూడా చెప్పడం జరిగింది. దానికి కృషి చేసే విధంగా మేము ముందుకెళ్తున్నాము. మనందరం కూడా కలిసికట్టుగా ఈ థాలసీమియా వ్యాధి నిర్మూలనకు కృషి చేయడం ఒకటి. 2, థాలసీమియా వ్యాధితో ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి కావలసినటువంటి వైద్య సదుపాయాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతోంది. ముఖ్యంగా పిల్లలకి ఒక ట్రీట్మెంట్ వేలో చాలా ముఖ్యమైనటువంటి విషయాలు పిల్లల డాక్టర్లు, తర్వాత హెమటో ఆంకాలజిస్ట్, ఒక కార్డియాలజిస్ట్, అలాగా మిగిలిన వారందరూ కూడా ఉండాలి. వీరందరి సహాయ సహకారాలతోటి కూడా ఈ పిల్లలకు కావలసినటువంటి వైద్య సదుపాయాలని మేము ఏర్పాటు చేయడం జరుగుతోందండి. దీనికి సంబంధించి ముఖ్యంగా మిమ్మల్ని కోరుకునేది ప్రత్యేకంగా మన గురువుగారు, ఆరాధ్య దైవం చిరంజీవి గారు నాటినటువంటి ఒక మొక్క ఒక మహావృక్షమయ్యి రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆయన యొక్క నింపినటువంటి స్ఫూర్తి పయనిస్తోంది. అందులో భాగంగా ఈరోజు యువత అంతా కూడా ముందుకు వచ్చి కావలసినటువంటి పిల్లలకు కావలసినటువంటిది ఏదైతే రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ఆకివీడు చిరంజీవి యువత ఆధ్వర్యంలో సత్యనారాయణ, అనిల్ వీళ్ళ టీం అంతా కూడా రామ్ చరణ్ టీం మరి వాళ్ళ భీమవరంలోనే పేరెంట్గా ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంకులో మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రారంభించిన సందర్భంగా, అదేవిధంగా గతంలో ఎవరైనా రక్తం అవసరమైతే సొంత కుటుంబ సభ్యులు ఇవ్వడానికి వెనకాడే రోజుల్లో మరి చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ స్థాపించడం వల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తన వారికే కాదు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వడానికి యువతంతా ముందుకు వచ్చిందంటే కారణం అది చిరంజీవి గారు బ్లడ్ అండ్ ఐ బ్యాంకే. ఆ సందర్భంగా ఇవాళ మరి భీమవరంలో ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ మరి సేవలు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసున్నదే. థాలసీమియా వ్యాధి మరి ఎర్ర రక్త కణాల్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఇది. జన్యుపరమైనటువంటి మన వారసత్వంగా వచ్చేటువంటిది. అదేవిధంగా మరి మేనరికాల వల్ల వచ్చేటువంటి వ్యాధి. 2 సంవత్సరాల వయసు నుంచే పాపం పిల్లలకి ట్రీట్మెంట్ ప్రతి 15 రోజులకి నెలలకి కూడా మరి రక్తం ఎక్కించడం వల్ల అవసరం ఉంటుంది. ఆ సందర్భంగా మరి ఎన్నో కష్టనష్టాలకు వచ్చి ఇక్కడ మన ఏఎస్ఎన్ రాజు గారు ఇక్కడ ఈ సెంటర్ ఏర్పాటు చేయడం మరి చిన్నపిల్లల ప్రాణాలకి రక్షణగా ఇక్కడ కార్యక్రమం జరగడం చాలా అభినందనీయ విషయం. మరి బసవతారానికి థాలసీమియా వ్యాధులకి 50 లక్షల రూపాయలు ఇచ్చారు. మా బ్రదర్ చెప్పాడు ఇందాక. మరి ఆ 50 లక్షలు ఇస్తాం ఏంటంటే ఎందుకు ఇచ్చారని అంత అమౌంట్ డొనేట్ చేయడం కారణం ఏంటంటే దీంట్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. చాలా మరి ఎంతో మరి ఏదో ఎప్పుడైనా సరే ఈ అభిమానులందరూ కూడా మరి చిరంజీవి అభిమానులు అంటే ఏ హీరో అభిమానులు అయినా సరే ముఖ్యంగా మరి చిరంజీవి అభిమానులు గత 3 దశాబ్దాల నుంచి కూడా మీకు బ్లడ్ ఇచ్చేస్తున్నారు. ఎవరైనా యాక్సిడెంట్ అవని, లేదా ప్లేట్లెట్స్ పడిపోని, లేదా ప్రెగ్నెన్సీ అవని, లేదా థాలసీమియా వ్యాధి కానీ అలా అందరికీ కూడా బ్లడ్ రక్తం ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. కాకపోతే రక్తం ఈ థాలసీమియా వ్యాధి ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల ఇచ్చి వెళ్ళిపోతున్నందుకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి జనరేట్ అవుతూ ఉంటాయంట. అది ఎందుకంటే మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా మాకు తెలిసింది ఇది. ఎందుకంటే ఇక్కడ మరి ఏఎస్ఎన్ రాజు గారు మరి ఎంతో మరి జిల్లాలో ప్రప్రథమంగా మరి థాలసీమియా కేర్ సెంటర్కి అందరినీ కూడా ఒక చిల్డ్రన్స్ స్పెషలిస్టు, అలాగే లివర్ కిడ్నీ స్పెషలిస్టు, అలాగే హెమటో ఆంకాలజిస్టు, అలాగే కార్డియాలజిస్టు అందరూ కూడా ఉంటేనే ఈ యొక్క మరి థాలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకి ఫుల్ఫిల్గా ఆరోగ్యం అందుతుందని మరి తర్వాత తెలిసింది. మరి వెంటనే తెలుసుకొని మరి ఈయన ఇప్పుడు మరి గత సంవత్సరం నుంచి ఒక యజ్ఞం చేస్తున్నట్టు నాకు తెలిసింది. ఎందుకంటే మరి ఈ కేర్ సెంటర్ పెట్టాలంటే చాలా వ్యయప్రసాదాలతో కూడింది, ఖర్చుతో కూడింది. మరి జిల్లాలో ప్రప్రథమంగా మరి ఈయన మరి ఈ యొక్క కేర్ సెంటర్ని థాలసీమియా కేర్ సెంటర్ని ఏర్పాటు చేసి డాక్టర్స్ అందరినీ కూడా ఫుల్ఫిల్గా చేసి వాళ్ళ ఆరోగ్యం కాపాడుతున్నందుకు మన మెగా అభిమానులందరి తరఫున మరి చిరంజీవి అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానుల తరఫున మరి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.
ఈ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారో చిన్నారులకి సహాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఎంతో ఖర్చు అయినా సరే దాన్ని భరిస్తూ, అలాగే ఆంకాలజిస్టులు కానీ కార్డియాలజిస్టులు కానీ ఇలా వివిధ రకాల పిల్లలకి ఏవైతే అవసరం అవుతుందో వాళ్ళందరికీ అన్ని సదుపాయాలు కల్పిస్తూ కేవలం ఏదో బ్లడ్ ఇచ్చి కాకుండా పిల్లలకి ఆ తలసేమియా పేషెంట్లకి చాలా అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. అన్ని రకాల డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆ బ్లడ్ ఎక్కించడం కానీ తర్వాత వారికి సదుపాయాలు సమకూర్చాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కూడా ఈ తలసేమియా పేషెంట్లకి ఎంతో కొంత సహాయం చేసినా పూర్తి స్థాయిలో ఆ చిన్నారులకి న్యాయం జరిగే పరిస్థితి లేదు. అందువల్ల మన ఏసన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తరపున మంచి కేర్ సెంటర్ని ఏర్పాటు చేశారు, తలసేమియా కేర్ సెంటర్ని. ముందుగా వారికి మా టీం రామ్ చరణ్ తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే మొన్న పెద్ద కన్సర్ట్ కూడా ఏర్పాటు చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వారు. ఆ ట్రస్ట్ భవన్కి మా పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సైతం 50 లక్షల రూపాయలు దయార్థ హృదయంతో ఆయన డొనేట్ చేయడం జరిగింది. నిజంగా అంత పెద్ద కాన్సెప్ట్ కండక్ట్ చేసిన తర్వాతే తెలిసింది అసలు తలసేమియాలో ఇంత ఇబ్బందులు ఉంటాయా, ఇంత ఖర్చు ఉంటుందా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఇచ్చిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు. నిజంగా అక్కడ ఉన్న పేషెంట్లకి బ్లడ్ ఇవ్వడం అనేది ఒక అపూర్వమైన దానం అని చెప్పాలి. సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన విద్యుత్ షాకుల బుక్లెట్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఆవిష్కరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ముద్రించిన విద్యుత్ షాకులు బుక్లెట్ని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాష్ చౌక్ సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీని ఉల్లంఘించిందన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి వివరించేందుకు బుక్లెట్ను ముద్రించామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిందని, అయినా విద్యుత్ షాకులు ప్రజలకు తగ్గలేదన్నారు. గత ప్రభుత్వం ట్రూ యాప్, సర్దుబాటు ఇంధన ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు, సేకిత ఒప్పందాలు ఈ 3 విషయాలు గత ప్రభుత్వం ప్రజల ముందుకు తెచ్చి భారాలు వేసిందని, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇవాళ గత ప్రభుత్వం అధికారం కోల్పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. అయినప్పటికీ కూడా విద్యుత్ షాకులు తప్పలేదు అన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని ప్రచురించడం అన్నది జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలు, అలాగే స్మార్ట్ మీటర్లు, అలాగే సెకితో ఒప్పందం ఈ 3 విషయాలు గత ప్రభుత్వం చేసిందో ఈ 3 విషయాలని కూడా గత తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈనాటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు గతంలో హైకోర్టులో 2022లో హైకోర్టులో కూడా కేసు వేశాడు. ఏమని? ఈయన సెకీతోటి ఒప్పందం చేసుకున్నాడో, అదానీతో ఒప్పందం చేసుకున్నాడో, ఇవాళ ₹2.49 యూనిట్ని ఒప్పందం చేసుకున్నాడో, కానీ వాస్తవంగా మార్కెట్లో ₹1.99 మాత్రమే మనకు విద్యుత్తు దొరుకుతూ ఉంది. అంటే 50 పైసలు అదనంగా చేసుకున్నారని చెప్పేసి కూడా ఆ రోజున హైకోర్టుకు వెళ్ళారు. ఆ ఒప్పందాలని కూడా బయట పెట్టమని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. అంతేకాదు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ఆయన కూడా దీంట్లో ఈ విషయంలో కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అంటే గత తెలుగుదేశం స్మార్ట్ మీటర్లు కానివ్వండి, సర్దుబాటు ఛార్జీలు కానివ్వండి, విద్యుత్ ఒప్పందాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా వ్యతిరేకించింది. అయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి దగ్గరగా 10 మాసాలు అవుతూ ఉంది. ఈ 10 మాసాల కాలంలో కూడా గత ప్రభుత్వం వేసినటువంటి సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీల్ని రద్దు చేయలేదు. మొన్న జనవరిలో ఈ ప్రభుత్వం కూడా యూనిట్కి 40 పైసలు చొప్పున ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల్ని వేయడం జరిగింది. అంటే ఇది మోసం తప్ప ఇంకోటి కాదు, హామీ ఉల్లంఘన తప్ప ఇంకొకటి కాదు. అంతేకాదు మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సెకీతోటి గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఉందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయమంటే అది రద్దు చేయడం వీలు పడదో, రద్దు చేస్తే పెనాల్టీ పడుతుందని చెప్పేసి అబద్ధపు మాటలో చెప్తా ఉన్నారు. అది పెనాల్టీ పడదో తెలియాలంటే ఆ ఒప్పందాన్ని బయట పెట్టాలి. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఆ సెకీతో చేసుకున్న ఒప్పందం, అదానీ చేసుకున్న ఒప్పందం దాన్ని బయట పెట్టడం కోసం ఏమాత్రం కూడా వీళ్ళు సిద్ధంగా లేరు. అంటే వీరికి కూడా ఆ ఒప్పందాన్ని కొనసాగించాలని ఉంది తప్ప దాన్ని రద్దు చేసుకోవాలనే ఆలోచన ఇక్కడ కూడా కనిపించట్లేదు.
అంతేకాదు ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో ఆ స్మార్ట్ మీటర్లని కూడా ఈ ప్రభుత్వం గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు షాపులకు బిగిస్తున్నారో, ఆఫీసులు బిగిస్తున్నారో, చివరికి ఇళ్లకు కూడా బిగిస్తున్నారో. కాబట్టి తెలుగుదేశం గతంలో చేసినటువంటి నిర్ణయాలు కానీ ఇప్పుడు అమలు చేస్తున్న తీరు కానీ పూర్తిగా విరుద్ధంగా ఉంది, మోసపూరితంగా ఉంది. అందుకే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ భారాలు విపరీతంగా పెంచింది, ప్రజలపైన భారాలు వేసింది. మేము అధికారంలో రాగానే విద్యుత్ భారాలు పెంచము అని స్పష్టంగా ప్రకటించాడు. 2 ఆదాని సంస్థ అయినటువంటి సెకీతో విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం ద్వారా ప్రజలపైన 1,00,000 కోట్ల భారం వేశాడు జగన్మోహన్ రెడ్డి. మేము అధికారంలో రాగానే వాటిని రద్దు చేస్తానని చెప్పాడు. ఈరోజు రద్దు చేయకపోగా ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తానని నిస్సిగ్గా ప్రకటించడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. 3వది, గృహ అవసరాలకి స్మార్ట్ మీటర్లు జగన్మోహన్ రెడ్డి బిగిస్తున్నాడు. దీని ద్వారా లక్షల రూపాయలు ప్రజలపై భారాలు వేస్తుంది. స్మార్ట్ మీటర్ని ధ్వంసం చేయండి అని పిలుపునిచ్చినటువంటి లోకేష్ ఈరోజు స్మార్ట్ మీటర్లని వేగవంతంగా గృహాలకి బిగిస్తున్నారు. ఇది చాలా దారుణం. ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసే విద్యుత్ సంస్కరణలను ఉపసంహరించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సమస్యలను 2 నెలల్లో పరిష్కరిస్తాం. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. ఆసుపత్రుల ఆధునీకరణపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాలు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని పీపీపీ మోడ్లో నిర్మిస్తామని మంత్రి సత్యకుమార్ వెల్లడి. విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు తొలగించడం దుర్మార్గమైన చర్య. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్నాథ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. సిసిసి సమాప్తం. నమస్కారం.